హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అమ్మ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కోసం అని చెప్పి కేక్ అయితే ప్రిపేర్ చేశాను. నేనైతే కేక్ ప్రిపేర్ చేయడం ఇదే ఫస్ట్ టైము. చూడడానికి చాలా సింపుల్గా ఉంది కదా, బట్ చేయడానికి అయితే నాకు చాలా కష్టపడ్డాను నేనైతే. ఫస్ట్ టైం కదా ప్రిపేర్ చేయడం, కొంచెం అయితే కష్టం అనిపించింది. సో ఇంకా నా దగ్గర అయితే ప్యాన్ కేక్ రెడీ మిక్స్ అయితే ఉంది. యాక్చువల్ రిహాన్ కోసం అయితే ఈ ప్యాన్ కేక్ అయితే తీసుకున్నాను, అప్పుడప్పుడు వేయొచ్చు అని చెప్పి. సో ఇంకా రెడీగా ఉన్నాయి కదా, ఇంకా కేక్ అయితే చేద్దామని చెప్పి ఇంకా అలా స్టార్ట్ చేశాను. ఇంకా చాకో చిప్స్ అయితే మీషోలో అయితే ఆర్డర్ చేశాను నేను. సో ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు బయట ఆర్డర్ చేయడం, ఒకసారి ట్రై చేద్దాం ఇంట్లో అని చెప్పేసి అయితే కేక్ అయితే ట్రై చేశాను. స్టార్ట్ అయితే చేశాను కానీ అది ఫినిష్ అయినంత వరకు అయితే హోప్ అయితే లేదు నాకు. ఇంక ఫస్ట్ టైం కదా, సో ఇంకెలా వస్తుందా అని చెప్పి ఇంకా ట్రై చేశాను. ఫస్ట్ ప్యాన్ కేక్ మిక్స్ అయితే తీసుకుని అందులో కొన్ని చాకో చిప్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంక చాకో చిప్స్ ఎందుకు యాడ్ చేసుకున్నానంటే మనం లేయర్ ఏం చేయట్లేదు, జస్ట్ నార్మల్గా చేస్తున్నాను. సో స్వీట్నెస్ అనేది కొంచెం ఉండాలి కదా, అందుకే షుగర్ యాడ్ చేయకుండా ఇవైతే యాడ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం మిల్క్ అయితే వేసి బాగా మిక్స్ అయితే చేసుకున్నాను. మిల్క్ అయితే ఒకేసారి వేసేయకూడదు, కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి. అప్పుడైతే ప్రాపర్గా మిక్స్ అవుతుంది, ఎక్కడ లంప్స్ ఏవి లేకుండా ప్రాపర్గా మిక్స్ అవుతుంది. అప్పుడు కేక్ ప్రిపేర్ అయినప్పుడు కూడా అంటే మిడిల్లో పౌడర్ టైప్ అలా ఏమి ఉండదన్నమాట. సో అందుకే కొంచెం కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఎగ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్ ఎగ్ అయితే యాడ్ చేసుకుని ఆప్షనల్ అనమాట. సో నేనైతే కొంచెం ఫ్లఫీగా వస్తుందని చెప్పేసి ఎగ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కంప్లీట్గా మిక్స్ అయితే చేసుకున్నాను. అది చూసారా, మిక్స్ అవ్వనని చెప్తుంది. ఇంక ఎలాగైతే మిక్స్ చేస్తున్నాను. పక్కన మా చెల్లి అయితే అసలు నవ్వుతుంది, ఏంటి అవుతుందా ఈ రోజుకి కేక్ అని చెప్పి. సో ఇంకా ట్రై కదా, ఎలా చేద్దాము, లేదంటే ప్యాన్ కేక్ లాగానే తినేయచ్చు అని చెప్పి ఇంక చేస్తున్నాను అనమాట. సో ప్రాపర్గా ఎలాగైతే మిక్స్ చేసుకోవాలి. సో బ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకొని గీ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ గీ అయితే మొత్తం ప్యాన్ అంతా అప్లై చేసుకొని మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ప్యాన్లో అయితే వేసేసాను. సో ఈ బ్యాటర్ అయితే ప్యాన్ కేక్ మిక్చర్ కదా, ఆ కేక్ అయితే కాదు కదా. సో ఇంకా ప్యాన్ కేక్స్ మనమైతే చిన్నవి వేసుకుంటాం. సో ఇంక నేను నాకు అదే థాట్లో ఉంది, ఇంత థిక్నెస్గా వేసేస్తున్నాను. అంటే కింద లేయర్ అంతా తొందరగా హీట్ ఎక్కువ అవుతుంది, అంటే మాడిపోతుంది అనమాట ప్యాన్ కేక్స్కి, వెంటనే ఫ్లిప్ చేయాలి. సో ఇంత థిక్నెస్ కదా, ఇంకా లోపల పైన అంతా ఉడికేలోపు మనకి కిందన మాడిపోతుందేమో కొంచెం డౌట్ అయితే ఉండేది. సో ఇంకా ట్రై చేసాం కదా, ఇంకా అలా వెళ్ళిపోతున్నాం. ఇంకా సైడ్నేమో డైరీ మిల్క్స్ అయితే తీసుకొచ్చాము, అవి బాయిల్ అయితే చేస్తున్నాను. ఇంక డైరీ మిల్క్ బాయిల్ చేసినప్పుడు ఏం మిస్టేక్ చేసామో అసలు తెలియట్లేదు, కానీ అసలు డైరీ మిల్క్ అయితే మెల్టే అవ్వలేదు అసలు. ఇలాగ ట్రై చేసాం, డబుల్ బాయిలింగ్ మెథడ్ కూడా ట్రై చేశాను, ఎన్ని విధాలు ట్రై చేసినా అసలు మెల్టే అసలు అవ్వలేదు. సో ఇంకా ఫైనల్గా ఆల్మోస్ట్ 1 అవర్ అయితే బాయిల్ చేసాం కానీ అసలు యూజ్ లేదు. సో ఇంకేం చేసామంటే ఫైనల్గా డైరీ మిల్క్ అండ్ మిల్క్ యాడ్ చేసి మిక్సీ అయితే చేసేసాను. మిక్సీ చేసిన తర్వాత చాలా ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అసలు ఈ ఐడియా కూడా మా చెల్లె ఇచ్చింది. స్టార్టింగ్ ఇలా చేస్తుంటే అసలు 1 అవర్ వేస్ట్ చేసామన్నమాట. సో ఇంకా ప్యాన్ కేక్ కూడా ఫ్లిప్ చేసినప్పుడు అంత పర్ఫెక్ట్గా అయితే అది అవ్వలేదు. సో అందుకనే అప్పుడు ఆ టెన్షన్లో వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. సో ఇంకా ఏంటంటే పైన అంత చాక్లెట్తో ఆ లేయర్ అలాగా అలా అప్లై చేసేసాను అనమాట. అంటే పర్ఫెక్ట్ షేప్ అయితే రాలేదు, షేప్ అయితే పర్ఫెక్ట్గా రాలేదు, బట్ ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్స్తో బాగా కవర్ చేసేసాను నేనైతే. ఎక్కడెక్కడ అక్కడ ఉన్నాయి కదా స్పాట్స్, అవన్నీ మొత్తం అంతా డైరీ మిల్క్తో అయితే బాగా ప్లెయిన్గా అయితే పైన అంతా కవర్ చేసేసాను. లుక్ అయితే సూపర్ అని ఏం చెప్పలేం, కానీ పర్వాలేదు, బాగానే వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసాం కదా, అది కూడా ప్యాన్ కేక్ మిక్చర్తో చేసాం కదా, ఓకేలే బాగానే వచ్చిందని ఇంకా సాటిస్ఫై అయ్యాము. ఇంక ఫైనల్గా ఏం చేసామంటే ఇంకా చాకో చిప్స్తో అయితే డెకరేషన్ చేసేసాను. ఇంకా లిటరలీ 2 hours పైగా తీసుకున్నాను ఈ కేక్ చేయడానికి. యాక్చువల్ ప్యాన్ కేక్ బేస్ అయితే బాగానే రెడీ అయిపోయింది, కానీ చెప్పాను కదా ఆ డైరీ మిల్క్ అయితే అస్సలు మెల్ట్ అవ్వలేదు. అది అసలు అవుతుందా లేదా చిరాకు వచ్చింది ఫైనల్గా. ఇంకా లావణ్య మా చెల్లి వచ్చి అయితే ఇంకా అలా ఎందుకు మిక్సీ చేసేయచ్చు కదా మిల్క్ వేసి అంటే, అప్పుడు ఇంకా రియలైజ్ అయ్యి అలా చేసాము. వెంటనే అయితే ఇంకా అయిపోయింది. ఫైనల్గా కేక్ అయితే ప్రిపేర్ చేసేసాము. టేస్ట్ ఎలాగ ఉంటుందో అమ్మ నాన్న అయితే చెప్పాలి. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. మా రిహాన్ మెయిన్ కదా, ఇంకా రిహాన్ తోటి అయితే కేక్ కట్ చేస్తున్నారు అమ్మ వాళ్ళు. యాక్చువల్లీ రిహాన్ పుట్టినప్పుడు 25th యానివర్సరీ చేసుకున్నారు. ఇప్పుడు రిహాన్కి 1 year కంప్లీట్ అయిపోయింది కదా, ఇది అమ్మాది 26th యానివర్సరీ అనమాట. సో మా రిహాన్ బాబు మెయిన్ అనమాట, నన్ను మా చెల్లిని పక్కన తోసేస్తారు వాళ్ళు. మా ఇంట్లో ఏ సెలబ్రేషన్ అయినా మేము చాలా సింపుల్గా హ్యాపీగా చేసుకుంటాం అనమాట. యాక్చువల్లీ నాకు మ్యారేజ్ అయినప్పుడు మా నలుగురమే, అమ్మ నేను చెల్లి నాన్న మా నలుగురమే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంక మా రిహాన్ కూడా యాడ్ అయ్యాడు కదా, ఇంక మా చెల్లిని నన్ను అమ్మ వాళ్ళు పక్కన తోసేసారు, మీరు వీడియో తీయండి మేము రిహాన్ని పట్టుకుంటామని చెప్పి.
రిహాన్ కళ్ళన్నీ ఆ కేక్ మీదే ఉన్నాయి. ఇంకా ఊరు వచ్చినప్పటి నుంచి ఫుల్ చాక్లెట్సే తింటున్నాడు. ఇంకా ఆ రోజైతే అమ్మ అసలు కేక్ పెట్టొద్దని చెప్పింది. పాపం వాడికి పెట్టట్లేదని అలా చూస్తున్నాడు. ఇంక ఫైనల్గా అయితే తిన్నాడు. మా రిహాన్ వచ్చిన తర్వాత మా డాడీకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే నేను మా చెల్లి ఇద్దరం ఆడపిల్లలమే కదా. ఇంక మా డాడీ చాలా డామినేషన్ అయిపోయేది మా ఇంట్లో. మా డాడీని మా ముగ్గురం డామినేషన్ చేసేసేవాళ్ళం. ఇంక ఫస్ట్ టైం రిహాన్ పుట్టగానే బాబు అని తెలిసిన తర్వాత మా డాడీ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. సర్లే నాకు ఒక సపోర్ట్ అయితే వచ్చింది ఇంట్లో అని చెప్పి. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కేక్ కూడా తిన్నారు. ఎలా ఉందో చెప్తారని వెయిట్ చేస్తున్నాను నేను. కానీ ఇంక వాళ్ళైతే వాళ్ళ సెలబ్రేషన్స్లో బిజీగా అయితే ఉన్నారు. నాకు మా డాడీకి అయితే ఫోటోలు పిచ్చి చాలా ఎక్కువ అనమాట. కెమెరా కనిపిస్తే ఫోజులు అయితే ఇచ్చేస్తుంటాము. రిహాన్ అయితే చూస్తున్నారు కదా, కేక్ వైపే చూస్తున్నాడు. వాడికే పెడదామని చెప్పేసి ఇంక మొత్తం అమ్మ అయితే అసలు చెప్తున్నారు ఎక్కువ పెట్టద్దు, కోల్డ్ వచ్చేస్తుంది అని చెప్పి. మా ఇంట్లో అసలు మా నలుగురు ఉంటేనే మాకు అదే పెద్ద సెలబ్రేషన్ అనమాట. చాలా సింపుల్గా ఇలాగే చేసుకుంటాము. ఫుడ్ కూడా చాలా కొంచెం లిమిట్లో ప్రిపేర్ చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో ఇంకా నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ రిహాన్ అయితే యాడ్ అయ్యారు కదా. ఇంకా మా హస్బెండ్ అయితే లేరు, హైదరాబాద్లో ఉన్నారు. సో ఇంకా మా రిహాన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ అమ్మమ్మ తాతయ్యతో అయితే. ఫైనల్గా వీళ్ళు కేక్ అయితే తింటున్నారు కానీ అసలు ఎలా ఉందో అసలు ఏం చెప్పట్లేదు. నాకు కూడా డౌట్గానే ఉంది అసలు ఎలా ఉంది ఏంటి వీళ్ళు ఏం చెప్పట్లేదు అని చెప్పి. ఇంక నేను ఫైనల్ వరకు వెయిట్ చేస్తున్నాను. వాళ్ళే చెప్తారా లేకపోతే నేను అడిగితే చెప్తారా అని చెప్పి. చూద్దాం ఫైనల్ వరకు వాళ్ళు చెప్తారో లేదో. కేక్ అయితే చాలా స్మూత్గా బాగానే వచ్చింది. ఒక షేప్ ఒకటి కరెక్ట్గా రాలేదు కానీ అంతా బాగానే వచ్చిందనమాట. చాలా స్మూత్గా ఉంది కేక్ కూడా పట్టుకున్నప్పుడు నాకు తెలిసింది. ఇంకా టేస్ట్ కూడా అయితే చాలా సూపర్గా అయితే వచ్చింది. చాక్లెట్ ట్రఫ్లీ కేక్ టైప్ అయితే ఆ టేస్ట్ అయితే వచ్చింది నాకైతే. ఎందుకంటే మా రిహాన్కి 12 months కేక్ అయితే మేము కట్ చేసాం కదా. ఆల్మోస్ట్ ఎక్కువ చాక్లెట్ కేక్స్ అయితే నేను ఆర్డర్ చేసేదాన్ని. సో నాకు ఆ టేస్ట్ బాగా తెలిసిందనమాట. సేమ్ టేస్ట్ అయితే వచ్చింది. సో ఇంకా ఫైనల్గా కేక్ ఎలా ఉందని నేను అడిగితే మా మమ్మీ సూపర్గా ఉందని అప్పుడు చెప్పిందనమాట. ఇంక ఈ కేక్ అయితే దాచుకొని లిటరల్లీ తిన్నాము. అంత చాలా బాగా వచ్చింది, సూపర్గా వచ్చింది. లిటరల్లీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. నేను చేసానైతే చెప్పట్లేదు కానీ చాలా బాగా వచ్చింది కేక్ అయితే. సో ఇది మా అమ్మ నాన్న వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్. చాలా సింపుల్గా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంక ఇప్పుడు అమ్మ మమ్మీ అయితే కేక్ ఎలా ఉందంటే సూపర్ అని ఇప్పుడు చెప్తారు చూడండి వీడియోలో అయితే. అంగోండి. సో అంతే, ఇంక వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.